నమస్కారము. ఈ రోజు నేను మాట్లాడబోయే టాపిక్ విమర్శలను ఏ విధంగా ఎదుర్కోవాలి. ప్రతి మనిషి ఏదైనా పని చేసినప్పుడు కనీసం ఒక అప్రిసియేషన్ కాకపోయినా కానీ విమర్శలు మాత్రం తట్టుకోవాలని చూడడతను. కాబట్టి విమర్శలు ఎప్పుడైనా వచ్చాయనుకోండి, మీ సక్సెస్కి విజయానికి కారణం వీళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, కానీ క్రిటిసిజం అనేది ఎక్కడైనా ఉంటుంది. ఈ క్రిటిసిజం ఎలా ఫేస్ చేయాలి? ఏ మనిషి అయినా విమర్శల్ని ఎదుర్కొని తనను తాను అర్థం చేసుకుని ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా పైకి వెళ్ళాలి, తన యొక్క కెరియర్ మీదనే ధ్యాస ఉంచి ఎప్పుడైతే పైకి రావాలనుకుంటాడో అతను డెఫినెట్గా లైఫ్లో బాగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి విమర్శలు ఎదుర్కోవడం చాలా ఇంపార్టెంట్. విమర్శలను ఎదుర్కోవాలంటే మీకు ముఖ్యంగా నేను 3 పాయింట్లు చెప్తాను ఈరోజు. ఫస్ట్, ఎవరైనా మిమ్మల్ని విమర్శ చేశారనుకోండి, ఫస్ట్ థింగ్ ఇస్ దట్ మీరు కొంచెం ఒకసారి ఊపిరి గట్టిగా పీల్చుకోండి, లాంగ్ బ్రీత్ తీసుకోండి, ఊపిరి పీల్చుకొని ఒకసారి కూల్గా ఉండండి, వెంటనే సమాధానం ఇవ్వకండి. అండ్ మీరు ఎప్పుడైతే లాంగ్ బ్రీత్ తీసుకుంటారో, ఊపిరి బాగా పీల్చుకుంటారో, మీకు మైండ్లో కొంచెం ఆక్సిజన్ వెళ్ళి కొంచెం మీ టెన్షన్ నుంచి దూరం అవుతారు. దూరమయ్యి అతడు చేసే విమర్శ సరి అయినదేనా, మిమ్మల్ని గురించి చేశాడా లేదా, అతను చేసే విమర్శ కరెక్ట్గా ఉంటే కనుక దెన్ ఆఫ్టర్ దట్ మీరు ఆన్సర్ అప్పుడు ఇవ్వాలా లేకపోతే తర్వాత ఇవ్వాలా, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాము, అవ్వకండి అలా. మ్యాక్సిమం నా అడ్వైజ్ ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా విమర్శ చేస్తే కనుక దాని గురించి కొంచెం టైం తీసుకోండి. ఒక 1 అవర్ కానివ్వండి, లేదా 3 అవర్స్ కానివ్వండి, లేదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, లేదా నెక్స్ట్ డే టైం తీసుకొని సమాధానం ఇవ్వండి. కొన్నిసార్లు సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో కాబట్టి మీరు ఆ విమర్శకు స్పందించకూడదా, ఎప్పుడు స్పందించాలి, అది కొంచెం ఒకసారి ఆలోచించుకోండి. కొన్నిసార్లు ఇమీడియట్గా మీరు రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది సిచ్యుయేషన్ బట్టి, అప్పుడు మాత్రం మీరు రియాక్ట్ అవ్వండి, కానీ ఒకసారి ఆలోచించి మీరు రియాక్ట్ అవ్వండి. ఇది విమర్శన గురించి ఎవరైనా కామెంట్ చేసినప్పుడు. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ విమర్శ సరి అయినదేనా, అది మిమ్మల్ని ఉద్దేశించి చేసిందేనా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మనని గురించి ఎవరు ఏమనరు, కానీ ఇండైరెక్ట్గా ఏదైనా పాయింట్ అన్నారనుకోండి, అది మన గురించి అనుకుని మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. ఇది జనరల్గా మనం స్కూల్లో చూస్తూ ఉంటాం. టీచర్ పేరు తీసుకోకుండా ఎవరో ఒకరిని తిడుతూ ఉంటారు. తిడుతూ ఉంటే ఆ స్టూడెంటో ఇంకా వేరే స్టూడెంటో వెంటనే రియాక్ట్ అయ్యి దానికి సమాధానం ఇస్తూ ఉంటారు. అక్కడ పేరు తీసుకోలేదు, అసోసియేషన్స్లో కానివ్వండి, మీటింగ్స్లో కానివ్వండి, అండ్ ఎక్కడైనా జరగవచ్చు ఈ విషయము. ఎప్పుడైనా ఎవరైనా ఇండైరెక్ట్గా మీ పేరు తీసుకోకుండా ఎప్పుడైనా విమర్శించారనుకోండి, దానికి రియాక్ట్ అవ్వకండి. అది మిమ్మల్ని ఉద్దేశించిందా కాదా, అదొకటి చూసుకుని దాని తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. సపోజ్ ఒక పెద్ద ప్రొఫెసర్ ఉన్నాడు, అతడు ఒక టీచర్ని విమర్శించారనుకోండి, చిన్న టీచరు, జూనియర్ టీచర్, అతను విమర్శించినప్పుడు ఆ చిన్న టీచరు ఏం చేయాలి, అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. ఎందుకంటే ప్రొఫెసర్ చాలా సీనియర్ ప్రొఫెసర్, మంచి నాలెడ్జ్ ఉన్న ఆయన. అది కొన్నిసార్లు మంచి విమర్శ అవ్వచ్చు, లేదా చెడు విమర్శ అవ్వచ్చు. మంచి విమర్శ ఎప్పుడవుతుందంటే మనని ఎంకరేజ్ చేసి మన యొక్క ప్రోత్సాహాన్ని, మన యొక్క ఎదుగుదలని ప్రోత్సహించే విధంగా ఉన్నప్పుడు మంచి విమర్శ అవుతుంది. ఆ ప్రొఫెసర్ ఇచ్చిన విమర్శ, ప్రొఫెసర్ ఇచ్చిన కామెంట్స్ కానీ, ప్రొఫెసర్ చేసిన సజెషన్స్ కానీ వాటిని విమర్శలాగా భావించకుండా వాటిని ఒక సజెషన్ లాగా భావించినప్పుడు డెఫినెట్లీ అప్పుడు కింద వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఏమి అనిపించదు. కాబట్టి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. కొంతమంది బ్యాడ్ విమర్శలు చేస్తుంటారు. ఎప్పుడైతే బ్యాడ్ విమర్శ చేస్తారో వాటిని మాత్రం ఇగ్నోర్ చేయండి. మంచిదా చెడుదా అనేది మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. సో బ్యాడ్ విమర్శ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించండి, అవసరం లేదు, వీటిని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇగ్నోర్ చేయండి. మంచి విమర్శ అయితే కనుక ఒకవేళ హార్ష్గా ఉన్నా కానీ వాటిని యాక్సెప్ట్ చేయండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇక్కడ. అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ ఒకసారి ఒక చిన్న ఉత్తర్వును జారీ చేశాడు. ఎవరికంటే యుద్ధ కార్యదర్శి అయిన స్టాంటన్కి. స్టాంటన్ దాన్ని చూసి వెంటనే నవ్వాడు అనమాట. నవ్వి ఐ థింక్ అబ్రహం లింకన్కి మతిగాని పోయిందేమో, ఇలాంటి ఉత్తర్వు జారీ చేస్తాడా అని ఒక చిన్న విమర్శ చేశాడు. చేసిన వెంటనే ఆ మాట అబ్రహం లింకన్కి వెళ్ళిపోయింది. అప్పుడు అతను ఎలా రియాక్ట్ అయ్యాడంటే, స్టాంటన్ చాలా తెలివైన వ్యక్తి, అతను అనవసరంగా ఇలాంటి విమర్శ చేయడు, మేబీ నా ఆడియన్స్ లేదా తప్పు ఉందేమో అని చెప్పి ఒకసారి మళ్ళీ చూసుకుని చేంజెస్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అంతే గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయడం దీన్నే అంటారు. కాబట్టి ఎప్పుడైనా అవతరులు విమర్శ చేసినప్పుడు ఒకసారి మళ్ళీ ఆలోచించి కరెక్టా కాదా, అవసరమైతే కనుక మీకు తప్పుంటే ఒప్పుకోండి, దాంట్లో నష్టమేమి లేదు, దానివల్ల మనం ఏం కింద పడట్లేదు. కాబట్టి అదొకటి ఆలోచించుకోండి. అండ్ విమర్శ చేసే వ్యక్తికి, 3వ పాయింట్, విమర్శ చేసే వ్యక్తికి మంచి నాలెడ్జ్ ఉందా లేదో ఒకసారి చూసుకోండి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయితే కనుక మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఎవరైనా విమర్శ చేసినప్పుడు మీరు ఏమాత్రం తొందరపడకండి,
తొట్టుపాటు పడకండి, టెన్షన్ పడకండి. మీరు కరెక్ట్గా ఉంటే కనుక మీరు చేయాల్సిన పని మీరు చేయండి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మనకి తెలుగులో ఒక చిన్న పాట ఉంది. ఆ పాటకు వెళ్లే ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే స్ట్రైట్గా మీ పని మీరు చేస్తూ మీ వర్క్ మీరు చేస్తున్నారో ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు మన సమాజంలో చూస్తే కనుక 70 to 80% జనాలు విమర్శలు చేసేవాళ్ళు, బాగా పైకి వెళ్ళే వాళ్ళని కాలు బట్టి లాగడం, చేతులు బట్టి లాగడం ఇలాంటి వాళ్ళే ఉన్నారు. 20 to 30% జనాలు ఏంటంటే వాళ్ళు కొంచెం కష్టపడి పనిచేసి లైఫ్లో పైకి వద్దాము, వాళ్ళ సక్సెస్, వాళ్ళ యొక్క లైఫ్ గోల్స్ ఇలాంటి వాళ్ళు 20 to 30% ఉన్నారు. కాబట్టి మీరు 20 to 30%లోనే ఉండండి. ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంది. అక్కడ విమర్శలు చేసి వాళ్ళ మీద వీళ్ళ చాడీలు చెప్పుకుని బతికే వాళ్ళ దగ్గర కాంపిటీషన్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఎక్కువ కాలం బతకలేరు కూడా, ఎక్కువ కాలం వాళ్ళలో లైఫ్ కూడా ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసి మీరు చేయాల్సింది మీరు చేయండి. ఎవరి గురించి ఆలోచించకండి, ఎవరి కామెంట్స్ మీరు కేర్ చేయకండి. ఇప్పుడు వస్తున్నాను పాయింట్కి. మన తెలుగులో ఒక చిన్న పాట ఉంది, అక్కినేని నాగేశ్వరరావు గారి సాంగ్ అది. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే అనవసరమైన విమర్శలు చేసిన వాళ్ళ దగ్గర ఇది వాడండి, పట్టించుకోకండి. మీరు చేయాల్సింది మీరు చేయండి. నేను చాలా వీడియోస్ చేశాను చాలా మంది కోసము. మనం స్టడీస్ ఎలా చదవాలి, ఎలా చదివి మన మైండ్ని షార్ప్గా పెట్టుకోవాలి, అండ్ ఎలా వక్తగా పైకి రావాలి, అండ్ ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి. నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఇంగ్లీష్లో ఎక్కువ ఉన్నాయి టాక్స్. నా ఇంగ్లీష్ కూడా సింపుల్గా ఉంటుంది, మీకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఫాలో అవ్వండి వీడియోస్. అండ్ ఫేస్బుక్లో నా పేజ్ దేవికా భట్నగర్ ఉంది, దాన్ని కూడా లైక్ చేయండి, మీకు అప్డేట్స్ అందుతూ ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి తర్వాత బెల్ ఐకాన్ ఒకటి వస్తుంది, దాన్ని కూడా కొంచెం ప్రెస్ చేయండి. ఎప్పుడు నేను వీడియో వేసినా కానీ మీకు ఇమీడియట్గా అప్డేట్స్ అందుతూ ఉంటాయి. ధన్యవాదాలు. విష్ యూ గుడ్ లక్. కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్.